కాంగ్రెస్ సర్కారు పాలనలో సహకార సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధిగా మారుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులుగా మారాయి. గడువు ముగిసిన సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను వేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. రైతు భరోసా లేదు, రుణమాఫీ అమలు కాలేదు, ప్రతి పంటకు ఇస్తామన్న 500 బోనస్ ఇవ్వలేదు. ఇలా అన్ని హామీలకు ఎగనామం పెట్టిన రేవంత్ సర్కార్పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు అనుకూలంగా లేవనే ఆందోళన కాంగ్రెస్ పాలకుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే ఫలితాలు పూర్తిగా ప్రతికూలంగా వస్తాయనే డైలమాలో ఉంది అధికార పార్టీ. దీనికి తోడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు దక్కలేదనే అసంతృప్తి కాంగ్రెస్ లో ఉంది. దీంతో వారికి తక్షణమే రాజకీయ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. అందుకే సహకార సంఘాల ఎన్నికలకు పోకుండా నామినేటెడ్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తుంది. సహకార సంఘం అనేది రైతుల కోసం, రైతులతో నడవలసిన వ్యవస్థ. 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం సహకార సంఘాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. అయితే రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లాగేసుకుంటుంది. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులను, అనుచరులను ఈ కమిటీల్లో కూర్చోబెట్టడం ద్వారా సహకార సంఘాల నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. సహకార సంఘంలో ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పద్ధతిని వేయాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేకనే దొడ్డిదారిన పదవులను పంచుకుంటున్నారు అని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగితే అర్హులైన రైతులకు అందాల్సిన రుణాలు, సబ్సిడీలు కేవలం అధికార పార్టీ సానుభూతి పరులకే దక్కే ప్రమాదం ఉంది. దీంతో వ్యవస్థ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. సహకార రంగాన్ని బలోపేతం చేయాలంటే పారదర్శకమైన ఎన్నికలే ఏకైక మార్గం. అలా కాకుండా కేవలం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వేదికలుగా వీటిని మారిస్తే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. మరి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా లేక మొండిగానే ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.